ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సీజన్ అశాంతం అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫైనలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక చండీగఢ్ వేదికగా కాసేపట్లో జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కోసం వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఇరు జట్లు 10 సార్లు తలబడగా గుజరాత్ 7 సార్లు విక్టరీ కొట్టింది. ఇక రాజస్థాన్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. అయితే వైభవ్ సూర్యవంశీ రాకముందు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటున్నారు రాజస్థాన్ ఫ్యాన్స్. వండర్ కిడ్ రాణిస్తేనే వార్ వన్ సైడే అని ధీమాగా ఉన్నారు. ఇక గుజరాత్ విషయానికొస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో రబాడా, సిరాజ్, రషీద్ ఖాన్ వికెట్లు వేటను కొనసాగిస్తున్నారు. రాజస్థాన్లోనూ ఆర్చర్, బర్గర్ ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో బంతులు వేస్తూ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఫైనల్కు వెళ్లేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఐపీఎల్ క్వాలిఫైయర్ 2లో అయితే గుజరాత్తో మరి కాసేపట్లో అయితే రాజస్థాన్ చండీగఢ్ వేదికగా అయితే రాజస్థాన్ రాయల్స్ కావచ్చు, ఇటు తలపడనుంది గుజరాత్ టైటాన్స్ కావచ్చు, ఈ రెండు తలపడనున్నాయి. మరి ఫైనల్కి ఎవరు వెళ్ళబోతున్నారు అనే దానికి తెరపడనుంది. దానికి సంబంధించి ఫ్యాన్స్ ఏమంటున్నారు, అప్డేట్ ఏంటి? ఇందులో ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫైనలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. చండీగఢ్ వేదికగా మరి కాసేపట్లో జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కోసం వ్యూహరచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఇరు జట్లు కూడా 10 సార్లు తలపడగా గుజరాత్ 7 సార్లు విక్టరీ కొట్టింది. రాజస్థాన్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. అయితే వైభవ్ సూర్యవంశీ రాకముందు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటున్నారు రాజస్థాన్ ఫ్యాన్స్. వండర్ కిడ్ రాణిస్తే వార్ వన్ సైడే అని ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గుజరాత్ విషయానికి వస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో రబాడా, సిరాజ్, రషీద్ ఖాన్ వికెట్ల వేటను కొనసాగిస్తున్నారు. ఇక రాజస్థాన్ లోనూ ఇటు ఆర్చర్ కావచ్చు, బర్గర్ ఖచ్చితమైన లైన్ అండ్ లింక్ తో బంతులు వేస్తూ ప్రత్యర్థులను ముప్పుకి పలుపెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఫైనల్ కి వెళ్లేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కి సంబంధించి గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇరు జట్లలో ఫైనల్ చేరేది ఎవరన్నది ఎంతో అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అడ్డుకోవడం పైనే గుజరాత్ వెళ్ళిపోవడంలో ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి అత్యప్తి లేదని చెప్పాలి. ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన సూర్యవంశీ ఫామ్ ను అడ్డుకోవడం గుజరాత్ పేస్ బౌలర్లకు పెను సవాలుగా మారనుందని చెప్పాలి. అదే టైంలో గుజరాత్ కూడా తమ బ్యాటింగ్ బలోపేతంపై ఎక్కువగా దృష్టి పెట్టిందని చెప్పాలి. ఇక గుజరాత్ టీమ్ లో అటు సిరాజ్ కావచ్చు, రబాడా కావచ్చు, ఈ టోర్నీలో పవర్ టోర్నీలో మంచి వికెట్ కూడా తీసిన పరిస్థితి. ఇక గతంలో సూర్యవంశీ వీళ్ళ బౌలింగ్ లో సైతం ఉతికి పారేసిన పరిస్థితి కనిపిస్తుంది. కమిన్స్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం లెక్క చేయకుండా పిక్చర్ల వర్షం కురిపించిన వైభవ్ ను అడ్డుకుంటేనే గుజరాత్ గెలుపుపై కొంత ఆశలు ఉంటాయని కూడా ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని మ్యాచ్ లో కూడా సూర్యవంశీ షార్ట్ పిచ్ బాల్స్ అవుట్ కావడంతో గుజరాత్ పేస్ బలగం ఈ బలహీనత పైనే ఎక్కువ దృష్టి సారించనుంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కి ఎక్కువగా బ్యాటింగ్ పైననే ఫోకస్ చేయడం ఉంది. ఇక సూర్యవంశీ మెరుపులతో అటు ఎస్ఎస్సి జైస్వాల్ ఆటను కూడా ఎవరు ఆస్వాదించారని చెప్పాలి. అంతేకాకుండా ధృవ్ జురేల్ కూడా రాణిస్తున్నా కానీ మొత్తం అందరూ కూడా అటు అభిమానులు మొత్తం కూడా వైభవ్ సూర్యవంశీ పైన ఎక్కువగా అటు ఆటలు పెట్టుకున్నారు. అతని బ్యాటింగ్ కోసమే అటు అభిమానులు కూడా ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టాప్ 3 పైనే అటు ప్రత్యర్థి బౌలర్లు ఎక్కువగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో అటు డెత్ ఓవర్ లో కూడా రాజస్థాన్ బ్యాటింగ్ తలపడింది. ఈ లోపాలను కూడా సరిదిద్దుకుంటే దాదాపు 250 పైగా రన్స్ చేయొచ్చని కూడా ఇటు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బౌలింగ్ లో ఇటు జోసా ఆర్చర్ కూడా మరోసారి కీలకంగా కానున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సమిష్టిగా రాణిస్తేనే క్వాలిఫైయర్ 1 లో బెంగళూరు చేతిలో కూడిన గుజరాత్ ఫైనల్ చేరేందుకు ఇదే చివరి అవకాశం చెప్పాలి. జట్టు బ్యాటింగ్ భారం మొత్తం అటు కెప్టెన్ శుభ్మన్ గిల్, అటు సాయి సుదర్శన్, బట్లర్ పైనే ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళు మాత్రం విఫలమైతే అటు గుజరాత్ ని ఆడుకునే టీం కూడా ఎవరు లేకపోవడం కూడా గుజరాత్ కి మైనస్ అని చెప్పాలి. అటు నిశాంత్ సింధు కావచ్చు, సుందర్, బౌలర్ జట్లు బ్యాట్లు మంచి బ్యాటింగ్ చేస్తున్నా కానీ ఇటు బ్యాటింగ్ చేయాల్సిన టైం అయితే రానివచ్చిందని చెప్పాలి. గత మ్యాచ్ లో రాహుల్ తేవాటియా ఫామ్ లోకి రావడం కొంత గుజరాత్ కి కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పాలి. ఇక
ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఇటు ముల్లాన్పూర్ లో టాస్ కూడా ఎంతో కీలకం కానుందని చెప్పాలి. ఎందుకంటే టాస్ గెలిచిన జట్టు ఏం ఎంచుకుంటాడు, బ్యాటింగ్ బౌలింగ్ అనేది కూడా కీలకంగా మారనుంది. గత 2 ప్లే ఆఫ్స్ లో కూడా టాస్ గెలిచిన జట్టు ఓటమి చవి చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు టాస్ గెలిచిన జట్టు ఏం తీసుకుంటుందా, బ్యాటింగ్ తీసుకుంటుందా బౌలింగ్ తీసుకుంటుందా అనే కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముల్లాన్పూర్ వచ్చేసి అటు బ్యాటింగ్ కొంత అనుకూలమైన పిచ్ కావడంతో మొదట బ్యాటింగ్ తీసుకున్న జట్టు 230 పైన పరుగులు చేసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన జట్టు మాత్రం అటు ఈ స్కోర్ ను దాటితేనే కూడా ఇటు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వికెట్లు పడిపోతే మాత్రం ఖచ్చితంగా ఓటమి చవిచూసే అవకాశం ఉందని కూడా ఇటు విశ్లేషకుడు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మరి కాసేపట్లో జరిగే ఎంతో ఉత్కంఠపరమైన మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ సీజన్ లో ఇటు వైభవ్ సూర్యవంశీ పైన అటు బ్యాటింగ్ సంబంధించి కూడా ఎంతో అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మ్యాచ్ లో కూడా వైభవ్ సూర్యవంశీ కీలకం కానున్నాడు. రైట్, థ్యాంక్ యూ మహేష్.